శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్తే సార్, ఇది గత 1 వీక్ నుంచి అలక్యా పికిల్స్ అనేది బాగా వైరల్ అవుతుంది. అసలు ఏంటంటే వాళ్ళు మంచిగా ముగ్గురు అమ్మాయిలు వచ్చేసి మంచిగా బిజినెస్ చేసుకున్నారు. ఇన్స్టాలో ఏదో వీడియో చేసుకుంటూ ఫేమ్ అయ్యారు. దాని తర్వాత పికిల్స్ అని పెట్టేసి మంచిగా ఫేమ్ అయ్యారు. బిజినెస్ కూడా బాగుండే. కానీ రీసెంట్గా ఏదో వేరే ఒక అబ్బాయి ఇంత ప్రైజెస్ ఉన్నాయని చెప్పడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టారు. సో ఇలాంటి వాళ్ళు మీరు పెళ్లి కూడా చేసుకోవద్దు అని చెప్పేసి కూడా మాట్లాడారు. పెళ్లి ఎందుకని? పెళ్లి చేసుకుంటే నువ్వు పచ్చళ్ళకే పెట్టలేవు. పెళ్లి చేసుకున్నాక మీ ఆవిడకి నగలు కొనియమంటే ఏం కొనిస్తావు, బట్టలు కొనియమంటే ఏం కొనిస్తావు అని చెప్పేసి మాట్లాడారు. మరి పచ్చళ్ళు కొనలేకపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు అంటే ఫ్యాక్చువల్ సిచ్యువేషన్స్ చెప్పారేమో వాళ్ళు. ఓకే, నిజమే కదా. ఇప్పుడున్న అమ్మాయిలు ఎలా ఉన్నారు? నువ్వు డబ్బులు ఎక్స్పెన్సివ్ గా పెడితేనే నేను పెళ్లి చేసుకుంటారు, డబ్బులు ఎక్స్పెన్సివ్ గా పెడితేనే ఖర్చు పెడితేనే నీతో ఉంటారు, డబ్బులు ఎక్స్పెన్సివ్ గా నువ్వు ఇది చేయగలిగితేనే కదా. ఇప్పుడు తనేం చెప్పింది, నువ్వు ఈ బేసిస్ నే కొనలేకపోయినప్పుడు ఏమన్నా ఉంటే మరి వాళ్ళని ఎలా పోషిస్తావు చేస్తావు అని చెప్పిండొచ్చు. అందరు అమ్మాయిలు కూడా ఆ కేటగిరీలో ఉంటారు కదా. సో దాంట్లో ఒక మిడిల్ క్లాస్ పీపుల్ 99.99% సేమ్ కేటగిరీ. నువ్వు ఎవరిని చూపించు, ఇప్పుడు నిద్ర ఆస్తులకు నేను పెళ్లి చేసుకుంటారా? ఈ సోది ఇదంతా ఏంటి? అందరు అమ్మాయిలు ఇలా లేరు, అందరు అబ్బాయిలు అలా లేరు, అందరు అబ్బాయిలు అలా కాదు, అందరు అమ్మాయిలు నో. 100కి 100% సొసైటీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు రోడ్ మీద ఏమి చదువుకున్నాడు ఉంటాడండి, 10th ఫెయిల్ అయిపోయినాడు ఉంటాడు, ఏం పని చేయడు. మీరు పెళ్లి చేసుకుంటారా? నో. దెన్ మరి అలాంటప్పుడు కొంతమంది ఉంటారు, కొంతమంది ఉంటారు. నో నెవర్. అబ్బాయిని కూడా చేసుకుంటారు. ఎవరు? ఆ అబ్బాయికి తగ్గట్టుగా ఉన్న వాళ్ళు, వాడు ఎంత సంపాదిస్తాడో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నామే చేసుకుంటది. అక్కడ కూడా ఏంటి, ఎండ్ ఆఫ్ ద డే అబ్బాయి ఈక్వాలిటీ చూసుకుని అక్కడ కూడా సపోజ్ ఇప్పుడు 10,000 సంపాదించి ఉన్నాడు అనుకోండి, 1,000 రూపాయలు 10,000 రూపాయల్లో మేనేజ్ చేసుకుంటే ఒక అమ్మాయిల రేంజ్ అంటే ఆ కేటగిరీ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకుంటారు. అంటే వాళ్ళు కూడా ఏంటి అక్కడ, ఓహో ఇప్పుడు నేను సంపాదించేది 2,000 రూపాయలు కదా, మా ఆయనకు 10,000 వస్తున్నాయి కాబట్టి నేను కొంచెం బెటర్గా ఉండొచ్చు, మీరందరూ బెటర్ గా ఉండొచ్చు అని చెప్పేసి అని పెళ్లి చేసుకుంటున్నారు తప్పనించి పూర్వం లాగా పెళ్లిళ్ళు ఎప్పుడు ఒకటే కులంలో మతంలో చేసేవాళ్ళు ఎందుకో తెలుసా మీకు, కలిసి ఇద్దరు పని చేసుకుని లైఫ్ ని లీడ్ చేస్తారని చెప్పి. ఇప్పుడు అలా లేదు కదా. నేను ఎందుకు చేయాలి, నువ్వే చేయాలి, ఇది నీ రెస్పాన్సిబిలిటీ, మగవాడి కదా. దెన్ మరి కామన్ ఇవి ఉన్న ఫ్యాక్చువల్ సిచ్యువేషన్స్ అవి అందరం యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. లేనివా? పోనీ సమాజంలో లేవా? మీరు సమాజంలో మాట్లాడట్లేదా? మీ ఇళ్లలో మీరు మాట్లాడుకోవట్లేదు, ఎవ్రీథింగ్ మాట్లాడుతున్నారు, మరి ఓపెన్ అయితే తప్పేంటి? సరే, ఇప్పుడు పికిల్స్ వచ్చేసి ఆ రేట్ పెట్టారు, కానీ దానికి వచ్చేసి ఎక్స్పైరీ డేట్, వ్యాలిడిటీ అనేది ఏమి ఉండదు కదా. సో అంత ఎక్స్పెన్సివ్ పెట్టేసి చేయడం కరెక్ట్ అంటారా? ఆ విధంగా సరే చూసుకోండి. ఒకటి ఇప్పుడు మీరు అలా మాట్లాడుకోవాలి చేసుకోవాలని అనుకున్నప్పుడు ఇప్పుడు పికిల్స్ లలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దాంట్లో ఎక్స్పైరీ ఎక్కడ ఉంది? పికిల్స్ నా క్వశ్చన్ చెప్పు. మన ఇంట్లో జాడ్లో పెడతాం, 1 year అయినా ఉంటది. ఎక్స్పైరీ ఉందా పికిల్ కి ఏమన్నా? అంటే అది మనకు అర్థమైపోతుంది కదా, బాగుందా బాగాలేదని మనం వాడుతూ ఉంటాం, తీసుకుంటాం. కానీ ఇది వచ్చేసి ఎప్పుడు ప్యాక్ చేస్తారో కూడా తెలియదు. నేను అనేది కూడా ఇప్పుడు వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, మీరు ఆర్డర్ ఇస్తే వాళ్ళు రెడీ చేసి ప్యాక్ చేసి పంపిస్తారు, అవునా? వాళ్ళు మేకర్స్, వాళ్ళు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ మేకర్స్, అంటే కోల్డ్ ప్రెస్ లాగా వాళ్ళు. మరి కోల్డ్ ప్రెస్ దాంట్లో ఎప్పుడు మేక్ చేస్తున్నారో ఎలా తెలియకపోయేది ఉంటుంది. సమస్య ఉంది. మీరు ఈ రోజు ఆర్డర్ ఇచ్చారనుకోండి, వాళ్ళ దగ్గర స్టాక్ ఏం పెట్టుకునే ఫ్యాక్టరీ లేదు కదా వాళ్ళకి. కామన్ సెన్స్ అప్లై చేయొచ్చు మనం ఇక్కడ. వాళ్ళకైనా పెద్ద ఫ్యాక్టరీ ఉంటే ఓకే 10 రోజులు తయారు చేసి పెట్టారు, లేకపోతే 2 వారాలు తయారు. వాళ్ళేమంత పిచ్చోళ్ళు కాదు, వీళ్ళేమంత పిచ్చోళ్ళు కాదు. ఎందుకు? ఆర్డర్లు వస్తేనే వాళ్ళు తయారు చేస్తున్నారు. వీళ్ళు ఆర్డర్ ఇస్తే, డబ్బులు ఇస్తే పోయి పర్చేస్ చేసి దాన్ని మేకింగ్ చేసి ప్రిపేర్ చేసి పంపిస్తున్నారు. దాంట్లో ఈజీ కదా, 1 week ఉంటుంది మహా అంటే ప్రిపరేషన్స్కి. జనాలు అంటే ఎలా అయిపోయారంటే దీనికంటే మించినవి చాలా ఉన్నాయి, రేట్లు హై కాస్ట్లీ ఉన్నాయి. నిజం పని బాట లేదు చాలా మందికి. సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఆ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయిపోయింది చెప్పేసి నిజంగా 4th estate కూడా ఎలా తయారైపోయిందంటే ఇప్పుడు అసలు అదంతా ఇష్యూ, పబ్లిక్ ఇష్యూ. అది అంటే ఆ విధంగా తిట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. మళ్ళీ తిట్టడం తిట్టకపోవడం అనేది వాళ్ళకి సంబంధించిన ఇష్యూ. ఆమె ఎందుకు తిట్టింది, అతను ఎందుకు తిట్టించుకున్నాడు అని వాళ్ళిద్దరికి సంబంధించిన ఇష్యూ. సో ఆడియోలో అనేది నేను అదే అంటున్నా, వాళ్ళిద్దరికి సంబంధించిన వాళ్ళు చూసుకోవాలి. పబ్లిక్ ఏం అవసరం? అది 4th estate కి ఏం అవసరం, నీకేం అవసరం, మీడియాకి ఏం అవసరం? వాళ్ళు తిట్టుకుంటే నీకేం పని? అంటే వచ్చేసి పబ్లిక్ ఎవరు పబ్లిక్ లో తిట్టట్లే. అసెంబ్లీలో ఎమ్మెల్యే మినిస్టర్లు మాట్లాడుతున్నారు కదా, దాని మీద మాట్లాడండి మీరందరూ. నేను చౌలు మూసుకుపోయా మీకేమన్నా? ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ మాట్లాడట్లే. పో నేను గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే నీకేమైనా మర్యాద ఇచ్చి బొట్టు పెట్టి దండేసి సార్ రండి సార్ అంటారా? ఏంది అన్నాడు అంటారు. మీరు ముందు మీ బేసిక్స్ ని ఫస్ట్ వాటి మీద ఫోకస్ పెట్టండి. మీ డిగ్నిటీ ఆఫ్ లైఫ్ వాటి మీద పెట్టండి. పనికి మాల మీద ఏంటి అసలు నాకు అర్థం కాదా? మీ జనాలకి ఏం పని పట్టలేవా? మీడియాలో కూడా ఏం పని పట్టలేదా? న్యూస్ చేయండి, మంచి ఇన్ఫర్మేషన్ చేయండి. ఇది అవసరమా మీకు? అసలు ఏమన్నా ఉందా మీకు దీంట్లో? వాళ్ళు ఎవరో
పచ్చళ్ళు అమ్ముకుంటుంటే పచ్చళ్ళు పక్కన పెట్టండి, పెద్ద పెద్ద సినిమా స్టార్లు పెద్ద పెద్ద స్టోర్లు పెట్టారు, దానిలో ₹1,000 ఉన్నాయి కాస్ట్లీ, ఎవరు కొనలేని పరిస్థితులు ఉన్నాయి. అది యాంటీ కాంపిటీషన్ యాక్ట్ కిందకి వస్తుంది మళ్ళీ, తెలుసా మీకు? Okay. వాళ్ళు లాని వైలేట్ చేస్తూ పెట్టినప్పుడు మరి మీరు దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇంకా నిద్రపోతున్నారా మీరేమన్నా? వాళ్ళు సినిమా స్టార్లు కాబట్టి చప్పట్లు కొట్టుకుంటారు, సిగ్గుండాలి మనకు కాస్తైనా. అంటే ఒకటి చేస్తే ఒకలాగా, ఇంకోటి చేస్తే ఇంకొకలాగా, దాన్ని సమర్థించుకోవడానికి మళ్ళీ మనం దానికి ఒక ఫ్యాన్స్ ఫాలోయింగ్, దానికి ఒక కేటగిరీ ఫాలోయింగ్ ఏమనంటే నా మీద కూడా కామెంట్లు పెడతారు, ఈయన మాత్రం వాళ్ళకి అగేన్స్ట్ చెప్తాడని చెప్పేసి. అగేన్స్ట్ కాదు, ఉన్న ఫ్యాక్ట్, అది ఉన్న ఫ్యాక్ట్ కదా. నీకు దమ్ము ధైర్యం ఉంటే, చిన్న వాళ్ళ మీద కాదు పడ్డం, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకంటే హై కెపాసిటీ ఉన్నాడు, తప్పు చేస్తున్నాడు ప్రశ్నించు, అప్పుడు నువ్వు కరెక్ట్ సిటిజన్ అని అనుకుంటారు. అంతేగాని నీకంటే చిన్న వాళ్ళు ఉన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళు ఏదో వాళ్ళ లైఫ్ గడుపుకోవడం కోసం వాళ్ళు ఏదో పికిల్స్ అమ్ముకుంటున్నారు, వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. దీనికంటే ఎక్కువ ఉన్నాయి. ఎందుకు లేవండి? ఇప్పుడు ఫుడ్ స్టోరీస్ అని ఒకటి వచ్చింది బంజారా హిల్స్ లో, రాణా పెట్టింది. దాంట్లో తెలుసా మీకు ఎంత రేట్స్ ఉంటాయో? దాంట్లో తెలుసా ఎంత రేట్స్ ఉంటాయో? నార్మల్ బేసిక్ ఎంత ఉందో అంత ఉండొచ్చు. ఏడ బేసిక్స్ ఉన్నాయి బయట మార్కెట్ లో ఎంత ఉందో అంత ఉండొచ్చు. హై కాస్ట్లీ వాళ్ళు యాడ్స్ ఇస్తున్నారు డైరెక్ట్ గా, ₹1,000 ₹1,00,000 ఏందండి బాబు? నాకు అర్థం కాదు. ఏం గవర్నమెంట్ ఏం చేస్తుంది నాకు అర్థం కాదు. అతను వచ్చేసి బయట నుంచి తీసుకోవచ్చు, అదర్ కంట్రీ నుండి. మీకు అర్థం అవుతుంది అసలుకి? అసలు మీరు అదర్ కంట్రీ నుంచి తీసుకురావడం ఏంది? అంటే అదర్ కంట్రీ నుంచి తీసుకొస్తాం కాబట్టి అక్కడ ఆ విధంగా ఉంటది. ఆ విధంగా క్వాలిటీ అంటే ఇండియా ఫుడ్ వేస్టా? అలా ఏం కాదు. సో మావే అలా ఆ విధంగా వాళ్ళది కూడా అంతే కదా. ఇప్పుడు మీరు అంటున్నారు అదర్ కంట్రీ నుంచి, వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళది, వాళ్ళ పికిల్స్ వాళ్ళవి, వాళ్ళు తయారు చేసే విధానం వాళ్ళది. ఇప్పుడు బయట నువ్వు కంపారిజన్ చేసావా? చేశారు కదా మీరు కంపారిజన్, బయట వాళ్ళది ఇంత లేదు. మరి నువ్వు అంటే మష్రూమ్స్ బయట అంత లేవు కదా, మరి దీన్ని ఎందుకు కంపారిజన్ చేస్తున్నావు? అప్పుడు దాన్ని కూడా కంపారిజన్ చెయ్యి. ఇప్పుడు రాణా పెట్టిదే స్టోర్ ₹1,00,000 పెట్టినా కూడా తీసుకుంటారు. ఎందుకంటే మీరు పోయి వాళ్ళతో సెల్ఫీలు తీసుకోవాలి కదా సెల్ఫీలు. అంతే, ఓకే, అంతవరకే. సైకలాజికల్ డిజార్డర్స్, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఇంకా అది పక్కన పెడితే సినిమా యాక్టర్ మెగాస్టార్ వాళ్ళు ఒకటి లాంచ్ చేశారు, అత్తమ్మాస్ కిచెన్ అని చెప్పేసి. నాకు తెలిసిన వాళ్ళు మొన్న ఎప్పుడో పులిహోర ప్యాకెట్, పులిహోర ఒక కిట్ ఏదో పంపించారు. ఆ పులిహోర తింటే వామిటింగ్ వచ్చింది నాకైతే, అంత చండాలంగా ఉంది అసలు. దానికంటే లోకల్ మేడ్ బెటర్. అది ఎంత కాస్ట్ తెలుసు? అది కూడా అన్ని కాస్ట్లీనే. అసలు ఆ ప్యాకింగ్ దరిద్రం, ఇంకా నిజం చెప్పాలంటే ప్యాకేజ్ కూడా. కానీ దానికి డబ్బులు పెడుతున్నారు ఎందుకు? మెగాస్టార్ అనే ఒక పెద్ద ఇది వాళ్ళ వైఫ్ స్టార్ట్ చేసింది కాబట్టి, అత్తమ్మాస్ కిచెన్ అని పెట్టింది కాబట్టి, వాళ్ళకి మీడియా మొత్తం సపోర్ట్ చేసింది కాబట్టి, అన్ని పాజిటివ్ యాంగిల్స్ ఉంటాయి కాబట్టి, నెగిటివ్ యాంగిల్స్ అసలు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూసారు ఎప్పుడైనా? అత్తమ్మాస్ కిచెన్లో వరస్ట్ కామెంట్స్ ఉంటాయి. నేను మనకు వేరే చోటుకి వెళ్తే ఎక్కడి నుంచి తెప్పించారు ఏంటంటే, పలానా చోటు నుంచి అని చూపిస్తే నేను చూసి ఆ కిట్ ఏదో ఉంది, దాంట్లో ఏవో కొన్ని పచ్చళ్ళు, కొన్ని ఇవి పొడులు గీడు అని చెప్పేసి అని. ద వరస్ట్ అసలు. అది దాంట్లో ఏముంటుంది ప్యాకేజ్ చూసారా? ఓ తెప్పించుకొని చూడండి. మీరు అన్నారు కదా ఎక్స్పైరీ డేట్ ఎక్కడ అని చెప్పేసి, దాంట్లో కూడా ఉండదు. నార్మల్ లోకల్ మేడ్ ప్యాకేజింగ్ ఉంటుంది చూసారా, ఆ ప్యాకేజ్ పెట్టి దానికి స్టిక్కర్ అంటిస్తారు అంతే. అది ఇంకోటి ఏందో హైలైట్ చెప్పినా, దాని మీద ప్రింట్ అయిన డీటెయిల్స్ ఏవి కనిపించవు మీకు. అవన్నీ మీకు గోల్డ్ కలర్ లో ఉంటాయి. భూతద్దం పెట్టుకుని వెతికినప్పుడు సరిగ్గా కనిపించవు. మరి అవన్నీ పాలసీ వైలేషన్సే కదా లెక్కనైతే, ఫుడ్ యాక్ట్ ప్రకారం. దెన్ విజిబిలిటీ ఉండాలి. ఎక్కడ ఉంది విజిబిలిటీ? లేదు కదా విజిబిలిటీ. ఇంకా అక్కడైనా బెటర్. అమ్మాయిలు మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ప్రిపేర్ చేసి పంపిస్తున్నారు. మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే, మీరందరూ సైకలాజికల్ డిజార్డర్స్ బేసికల్ గా. వై రీజన్ తెలుసా? మీ ఇంట్లో ప్రిపేర్ చేసిన అదే వస్తుంది స్వామి. మీ ఇంట్లో మీరు ప్రిపేర్ చేసుకున్న అదే రొయ్యలు మీకు ఎక్కడో తీసుకురావాలి. వాళ్ళు కూడా రొయ్యలు కొనుక్కురావాలి, దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కొనుక్కురావాలి, తయారు చేయాలి, మీకు ప్యాక్ చేయాలి, పంపించాలి. ఈ ప్రాసెస్ కి మీకు పట్టే టైం ఉంది చూసారా, ఆ టైం వాళ్ళు పెడుతున్నారు కాబట్టి మీరు వాళ్ళకి డబ్బులు పే చేస్తున్నారు. యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ప్లస్ వాళ్ళు సర్వీస్ ఇచ్చిన దానికి వాళ్ళు ఇస్తున్నారు. ₹500 అంటే వాళ్ళు ₹500 ఎన్ని మహా అంటే ఎంత ఉంటుంది? టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది వాళ్ళు మహా అంటే? కోట్లు ఉందా? 100 కోట్లు ఉందా? 1000 కోట్లు ఉందా? వీళ్ళందరూ మొత్తం 100,000 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ మొత్తం ఇప్పుడు వైట్ చేసుకోవడానికి కోసం కదా ఇవన్నీ పెడుతున్నారు స్టోర్స్ అన్ని. వాళ్ళేదో పాపం మిడిల్ క్లాస్, వాళ్ళ బతుకుదీరు కోసం చేసుకున్నది. మరి ఇంత వరస్ట్ గానా? ఒక్కొక్కడు మీన్స్ చేస్తున్నాడు, ఒక్కొక్కడు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను ఓపెన్ చెప్తున్నాను మీడియా వాళ్ళకి, మీ యూట్యూబర్స్ కి, మీరందరూ కూడా, మీకు నిజంగా అంత చిత్తశుద్ధి, దమ్ము, ధైర్యం ఉంటే ప్రశ్నించే హక్కులు మీకున్నాయి కదా. ముందు గవర్నమెంట్ చేసే పనుల మీద ప్రశ్నించండి. సిగ్గు లేకుండా చిన్నపిల్లల మీద, ఆడపిల్లల మీద పడ్డమైంది. ప్రశ్నిస్తున్నారండి మీరు గవర్నమెంట్ మీద. మీకు ఇదే మొత్తం మీకు ట్రెండింగ్. గవర్నమెంట్ చేయమని చెప్పండి. ఏం అసెంబ్లీలో సీఎం మాట్లాడట్లేదా ఇష్టానుసారము? బయట స్పీచర్లో మాట్లాడట్లేదా ఇష్టానుసారము? దాని మీద పెట్టు. బూతులు ఎవడా బూతులు చెప్పింది అసలు నాకు అర్థం కాలే. బూత్ పదం మీద బ్యాన్ చేయాలంటే అప్పుడు ఆ పదాన్ని ఎందుకు నేర్పించావు? పనిలేక నేర్పించావా?
ఇది బూత్ అంటే అది బూత్ కాదంట. ఎట్లా బూత్ కాకుండా ఉంటుంది? నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. చెప్పండి. మన దగ్గర పూలు ఉన్నాయి, ఓకే, అవునా? పండ్లు ఉన్నాయి. మన ఇండియాలో అవి పూలు పళ్ళు అని అంటాం మనము. ఇంకొక చోట దానికి డిఫరెంట్ యాంగిల్ ఉందనుకోండి, డిఫరెంట్ పేరు ఉందనుకోండి, అది వాళ్ళకి బూత్ అయిండొచ్చు కదా. అట్లనే ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రే అనేది బూత, ఇంకా కొంచెం ఫ్రెండ్లీ నేచర్ లో ఉంటుంది. రే అనేది బూత, ఫస్ట్ పాయింట్. అది బూత్ ఏం కాదు, అలా ఫ్రెండ్లీ నేచర్ బట్టి కూడా ఫ్రెండ్లీ. రే అంటే బూత సరే కాదు కదా. ఇప్పుడు ఒక ఏరియాలో రే ట్రారా బాబు అంటారు, తెలంగాణ అన్నారు అనుకోండి, వచ్చేస్తాడు, మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. అదే రాయలసీమకి వెళ్ళాను అనుకోండి, రే ట్రారా బాబు అన్నారు అనుకోండి, ఏం నాకు పేరుందిగా, నాకు పిలవలేవా అని అంటాడు, అంటే కోప్పడతాడు. అదే ఆంధ్రాకి వెళ్ళామనుకోండి, రే ట్రారా అన్నాం అనుకోండి, ఎరా అని పిలుస్తావా అని నాలుగు పీకుతాడు. ఆ ఒకటే పదం 3 చోట్ల తెలుగులే పదాలే కదా మరి 3 చోట్ల ఎట్లా డిఫరెంట్ అయిపోయింది? నువ్వు తీసుకుంటే రిసీట్ బట్టి ఉంటుంది, రైట్? అక్కడ ఎవరు ప్రాబ్లం అప్పుడు? అలాంటప్పుడు ఏ పదం బూతు కాదు, ఏ పదం మంచిది కాదు, అన్ని పదాలు అంతే. అది నువ్వు ఎలా తీసుకుంటున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది. బూత్ అయితే అది నువ్వు క్రియేట్ చేసుకున్నావు, ఇది బూత్ అని చెప్పేసాను. ఇది నువ్వు క్రియేట్ చేసుకున్నావు, బూత్ కాదని చెప్పేసాను. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. చాలా మంది సెక్స్ దాని గురించి పెద్ద బూత్ అని అంటారు కదా. ఇప్పుడు ఎందుకు దానికి సంబంధించిన స్పెషల్ గా హాస్పిటల్ వచ్చాయి, ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు ఎందుకు ఇస్తున్నారు? పళ్ళకి ఇస్తున్నారా? అది బూత్ కదా. బూత్కి సర్టిఫికెట్లు ఎందుకు ఇస్తున్నారు? మీరు చెప్పారు కదా, రిసీవ్ చేసుకునే పద్ధతిని బట్టి ఉంటుంది తప్ప ఇది మంచి ఇది చెడు అనేది ఉండదు. సమాజంలో మనం చేసుకునే దీన్ని బట్టి క్లియర్ అయింది. అది అలా కొంతమంది పెద్దలు క్రియేట్ చేసి పెట్టారు, ఇది బూత్ అని చెప్పారు కాబట్టి మనం ఫాలో అవుతున్నాం. ఇప్పుడు దాన్ని కొద్ది రోజులు బూత్ కాదని చెప్పండి. మనం ఎప్పుడో చూసాం, లాస్ట్ ఒక 5 years బ్యాక్ అనుకుంటాను. అదేంది ఏదో డీకే అని వాడితే అది కాదు, అది బాస్ సమ్ డి అని అట్లే ఉంటాయి. ఏవి కూడా నన్ను అడిగితే టైం పాస్, నిజం చెప్తున్నాను. అంటే ఓకే, యూట్యూబర్లకి టైం పాస్ కో వ్యూవర్షిప్ కో దానికి పనికొస్తుంది తప్ప, బట్ వాళ్ళ దాని మీద అంత. నన్ను అడిగితే ఈ వీడియో చూసే అమ్మాయిలను దయచేసి మీరు అందరు కేసులు పెట్టండి వీళ్ళ మీద. ఎందుకంటే మీ లైఫ్ ని డ్యామేజ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరి మీద కేసులు పెట్టండి. నేను అమ్మాయిలకు సజెషన్ ఇస్తాను. చిట్టి పికిల్స్ అమ్మాయిలు మీరు ఒక పని చేయండి, మీరు అంత సఫర్ అవుతున్నారంటే ఇమీడియట్ గా అందరి మీద కేసులు పెట్టండి. వీళ్ళు మరీ మిమ్మల్ని టార్చర్ చేస్తున్నట్టున్నారు, నాకు అర్థమైంది అది. సార్ ఇది పక్కన పెట్టేసాం. సో ఈ చిట్టి పికిల్స్ వీళ్ళు బిజినెస్ చేసుకుంటున్న వీళ్ళు, ప్లస్ ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫాలోవర్స్, కానీ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం కరెక్ట్ అంటారా? ఇంతగానో అలా సపోర్ట్ గా మాట్లాడారు. నేను మళ్ళీ మీకు క్వశ్చన్ చెప్తున్నాను, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నారా చేయట్లేదా ఇదంతా డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు ఈ రోజు బెట్టింగ్ యాప్ మీకు గుర్తొచ్చిందా? ఇన్ని రోజులు పడుకొని నిద్రపోతున్నారా మీరు? ఇన్ని రోజులు బెట్టింగ్ యాప్స్ గురించి జరిగింది కదా, మరి ఆ రోజు వాళ్ళ పేర్లు ఎందుకు తీసుకురారా మీరు? వాళ్ళ పేర్లు కూడా వచ్చే కాకుండా ఏంటంటే ఇంత పర్టికులర్ గా రాలేదు. ఎందుకు రాలేదు? ఎక్కడో ఒక చోట వినపడ్డది. ఇష్టం లేదు, ఎక్కడో ఒక చోట వినపడ్డది. ఎక్కడ వినపడ్డది? చాలా మంది పేర్లు వచ్చాయి కాబట్టి ఆ పేర్లలో వాళ్ళ పేర్లు కూడా వచ్చాయి. చిట్టి పికిల్స్ ఎవరైనా కేసు పెట్టున్నారు వాళ్ళ పేరు మీద? అంటే కేసు అని రాలేదు, పేరు అయితే వినపడింది. ఎవరు విన్నారు? నేనే స్క్రోల్ చేస్తుంటే వేరే వాళ్ళు ఎవరో మాట్లాడారు, చిట్టి పికిల్స్ ఎవరో మాట్లాడారు. కానీ వాళ్ళు చేసిన యాడ్ అయినా చూసావా? వాళ్ళు చేసిన యాడ్ అంటే ఒక్కసారి 2-3 రోజుల క్రితం, నాకు తెలిసి 4 రోజుల క్రితం అనుకుంటాను, ఆర్టీవీలో ఒక ఇది వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో డైరెక్ట్ గా హోర్డింగే పెట్టారని చెప్పేసి. మరి గవర్నమెంటే చేస్తుంది, మరి మెట్రో ట్రైన్ చేసింది. ముందు వాళ్ళ మీద పడండి, పోండి మెట్రో ట్రైన్ దగ్గర పెట్టి మీడియా పెట్టేసి మాట్లాడండి, ఎందుకు చేసావా అని చెప్పి మాట్లాడండి. మీకు దమ్ములు లేవు వాళ్ళతో మాట్లాడరు మీరు. ఇప్పుడు ఈమె బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినా, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం కరెక్ట్ అంటే నీకు ఇంకో విషయం చేస్తా, క్రికెటర్లు చేస్తున్నారు, పోయి వాళ్ళని అడగండి ఎందుకు చేస్తున్నారా మీరు అని చెప్పేసి. ఎవరు తప్పది? ప్రభుత్వం తప్పు. గో అండ్ ఆస్క్ టు ద గవర్నమెంట్. ఇప్పుడు వాడు ఎక్కడ ఢిల్లీలో ప్రమోట్ చేసుకుంటున్నాయా, వాళ్ళ స్టేట్ లో నిన్ను ఎవరు చూడమన్నాడు వాడి టీవీ పెట్టుకొని? అంత నీకంత చిత్తశుద్ధి ఉండే నీ గవర్నమెంట్ ఐపీఏ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఐఎస్పీ వాడితో బ్యాన్ చేసుకో. ఎందుకు చేసుకోలే? నువ్వు నెల జీతం ఇస్తున్నాడు కదా నోడల్ ఆఫీసర్కి, మరి వాడేం చేస్తున్నారు? గుర్రాలకు గుగ్గులు తినిపిస్తున్నారా? లేకపోతే బఫెల్లోస్ హై అంటున్నారా? మీరు వాళ్ళ మీద మాట్లాడండి, మీకు చేతనైతే. మీకు చేత కాదు, అది మాట్లాడుతున్నారు కదా, చాలా మాట్లాడుతున్నారు మీరు. అసలు నాకు అర్థం కాదు, మీకు చేత కాదు నిజంగానే. మీరు చేత కాని వాళ్ళ మీద పడతారు. పెద్ద పెద్ద మీడియా వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారండి. మీరంతా మెట్రో మీద ఎందుకు హోల్డింగ్ చేస్తున్నారు, ఇలా పబ్లిసిటీ ఎందుకు చేస్తున్నారు, దాని వల్ల ఎంతమంది చాలా మంది నష్టపోతున్నారు. ఏదో మర్మరించి తప్ప నుంచి ఏం కాదు. మీ వల్ల ఊరికేదో మీ వ్యూవర్స్ కి పనికి వస్తుంది తప్ప నథింగ్. ఒకటి, నాకు చాలా మంది యూట్యూబర్స్ అందరు నా ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ అయినా నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఎవరు ఏం చేయరు. అది ఇప్పుడు నువ్వు ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నావు, నేను నిన్నే అంటున్నాను. ఎందుకంటున్నా అంటే నువ్వు ఈ సబ్జెక్ట్ కాకుండా ఇంకో సబ్జెక్ట్ దొరకలేదు నీకు, మంచి సబ్జెక్ట్ ఎంచుకోండొచ్చుగా. ఇట్స్ డిపెండ్స్ అపాన్. నేను కూడా నేను చేయలేను.
నన్ను కూర్చోపెట్టావు అడిగావు కాబట్టి నేను చెప్పాను నీకు. Okay. ఇప్పుడు ఏదో సబ్జెక్ట్ తీసుకున్నావు అంటే అది నీ ఇష్టం. సో ఇప్పుడు మీరు చెప్పిన వెర్షన్ కూడా చాలా మంది తెలియదు కదా, సో ఆ అవును. వెర్షన్ కూడా మేబీ That's what- రావచ్చు అట్లా అని నేను కూడా. అదే అట్లా అని కూడా అంటున్నాను. ఇప్పుడు తీసుకున్నాను. మీరు కూడా కంప్లీట్ తప్పని నేను అన్నాను. ఓకే అది మీకు నచ్చిన సబ్జెక్ట్ మీరు తీసుకున్నారు. ఇప్పుడు నన్ను కూర్చోపెట్టారు, అడుగుతున్నారు, నేను చెప్పాల్సింది నేను చెప్తున్నాను. అవును. ఇప్పుడు ఇంకో సబ్జెక్ట్ తీసుకున్నారు అనుకోండి, అది కూడా మీ ఇష్టమే. అవును. కాకపోతే నేనేం చెప్తున్నాను, నాకు తెలిసినంత వరకు ఈ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నాను దానికి మీకు మీ ఒపీనియన్స్ మీకు ఉంటాయి. అంటే చాలా మంది ఏంటంటే చాలా వరకు నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. సో ఒక్కొక్కరు వెర్షన్ ఒక్కోలా ఉంటుంది కదా, సో మీరే మాట్లాడతారు ఏంటి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అనేసి మీ పాయింట్ ఆఫ్ లో నేను అడిగాను. సో మీ పాయింట్ ఆఫ్ వరకు మీరు వచ్చేసి పాజిటివ్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. పాజిటివ్ ఏం లేదండి, అక్కడ అంతా వైరల్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ ధరలు ఉన్నవి చాలా ఉన్నాయి, వాటి మీద పోరాడండి. కావాలంటే వాటి మీద చేయండి. ఇప్పుడు మీరు ఒకటి చూడండి, మీకు కొన్ని హోటల్స్లలో ఇడ్లీ ఎంత 450 రూపాయలు ఉంటుంది. అవును. అదే ఇడ్లీ మీరు బయట తీసుకుంటే ఎంత 30 రూపీస్. 50 రూపాయలు, అవును. 30 రూపాయలు. మరి ఎందుకు అని చెప్పి పోయి అడగపోయారా? ఎందుకని అడగపోయారా మీరు? ఓకే ఆడ అడగరు ఎందుకని? ఏముండదు అబ్సల్యూట్లీ నో డౌట్ అందులో, అలా ఏముండదు. నో సవాలే లేదు. ఫ్యాక్ట్ అది నమ్మాల్సిందే. మీరు పోయి అయితే పెద్ద పెద్ద హోటల్ మీద పెట్టండి, మీరు మీడియా పెడతారా? మైక్ పెట్టండి, పెడతారా? అది ఇంటర్వ్యూ తీసుకోండి, ఇస్తారా? నో. సో ఇదే విధంగా ఇష్యూ అయితే అక్కడ పోయి మైక్ పెడతారు. ఇష్యూ మీరు ఇష్యూ ఎవ్వరు కూడా ఇష్యూ అయితేనే కదా మైక్, ఎవడో ఒకటి స్టార్ట్ చేసినట్టు ఇష్యూని. ఇప్పుడు ఇష్యూ అయితేనే కదా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అలాగే ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్లో కూడా అదే అంటున్నాను, ఇట్లాంటి ఇష్యూ అయితే పోయి మాట్లాడతారు. ఓకే ఏం ఇష్యూ అవ్వండి, మనం పోయి ఊరికే మైక్ అయితే పెట్టలేం కదా. వీళ్ళ దగ్గర ఊరికే మైక్ పెట్టలేదు. ఇక్కడ కూడా ఇష్యూ ఎక్కడో చోట ఏదో ఇష్యూ అవుతుంటది. దాంట్లో కూడా నాకు అన్ని తెలుసు, వెనకాల ఏం జరుగుతుంది ఏం జరగదు అని చెప్పేసి. మీకు నచ్చిన సబ్జెక్ట్ తీసుకుంటారు, నచ్చిన సబ్జెక్ట్ పక్కన పెడతారు. ఇదే సింపుల్.